హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? చెల్లి నీవెవరో పార్ట్ 57 చూసే ముందు పార్ట్ 56 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. తనను మిస్ అవుతున్నానన్న ఫీలింగ్ ఎంతగా పెరుగుతుందో అంతగా ఈ మూమెంట్ స్నేహతో ఎంజాయ్ చేయడానికి తాపత్రయపడుతున్నాడు ఉదయ్. సంవత్సరాల తర్వాత కేస్ నుంచి బయటకు వచ్చిన ఫ్రీ బర్డ్లా నేహ ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ స్వీట్ మూమెంట్స్ అన్నీ తన హార్ట్లో పర్మనెంట్గా లాక్ చేసుకుంటూ ఉన్నాడు ఉదయ్. స్విట్జర్లాండ్ 2 డేస్ అఫీషియల్ మీటింగ్స్ అన్నీ ఫినిష్ అవ్వడంతో 3rd డే నైట్ జరగబోయే స్పెషల్ డిన్నర్ పార్టీకి చైత్ర సెలెక్ట్ చేసిన హోటల్లో గ్రాండ్ అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. లక్షలు పోసుకున్న బ్లాక్ హాఫ్ షోల్డర్ 3/4 ఫ్రాక్ చైత్ర రూమ్లో హ్యాంగర్కి పెట్టి నైట్ పార్టీకి ఇదే వేర్ చేయి అని డెబిల్ బాబు వేసిన ఆర్డర్కి షాక్తో నోరు తెరిచి గుడ్లు పొడిచి చూస్తోంది చైత్ర. షాక్లో స్టక్ అయిన చైత్ర ఫేస్ మీద చిటిక వేసి, డోంట్ డేర్ టు సే నో, నీ ఒంటి మీద ఈ డ్రెస్ ఉండాలి, ఇది కాకుండా వేరే ఏదైనా ఉంటే నైట్ మొత్తం న్యూడ్గా నాతో ఉంటావు అని బెదిరించి వెళ్ళిపోయాడు రాణా. వీడికి మామూలుగా లేదు మెంటల్. ట్రైల్ వేయడానికి వద్దు అన్న డ్రెస్ ఇప్పుడు తగిలించుకోమంటే ఎలా ఒప్పుకుంటాను? ఇలా సగం బట్టలు వేసుకొని తిరగడం నా వల్ల కాదు అని కాసేపు తిట్టుకొని డ్రెస్ చూస్తూ మరి కాసేపు కామ్గా కూర్చున్న చైత్ర, వీడు ఇప్పుడిప్పుడే కొంచెం పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నాడు, ఇది చెడగొట్టుకుంటే నా కష్టం అంతా వృధా అయిపోతుంది, మిడిల్ డ్రాప్ కంటే ఈ మెంటలోడ్ బ్రెయిన్ని కాసేపు ఎంటర్టైన్ చేద్దాం అని తనకి తానే నచ్చ చెప్పుకొని డ్రెస్ తీసుకుంది. షోల్డర్ మీద ఎటువంటి సపోర్ట్ లేని ఆ అవుట్ఫిట్కి పొరపాటున జారిపోతే నా పరిస్థితి ఏంటి అని డ్రెస్అప్ అయ్యి మిర్రర్ ముందు నిలబడి యోచిస్తున్న పాప ముఖంలో 1000 వర్ణాలు. తను డ్రెస్అప్ అయ్యి లక్కీని కూడా సేమ్ అవుట్ఫిట్లో రెడీ చేశాడు రాణా. డ్రెస్సింగ్ స్టూల్ మీద ఉన్న వాడిని మిర్రర్ సైడ్కి టర్న్ చేసి వాడి పక్కన నిలబడ్డాడు రాణా కూడా. తనలాగే డ్రెస్అప్ అయిన డెవిల్ బాబుని చూస్తూ ఉన్న లక్కీ కళ్ళల్లో ఈవిల్ ఎక్స్ప్రెషన్. ఈవెన్ ఒత్తైన లక్కీ హెయిర్, సిల్కీ హెయిర్ని కూడా తనలాగే సెట్ చేసిన రాణా కళ్ళలో ఒక కూల్ అండ్ ఎఫెక్షనేట్ ఫీలింగ్. నువ్వెందుకు నన్ను కాపీ చేస్తున్నావు అని మిర్రర్లో తనని చూస్తున్న రాణాని కళ్ళు పెద్దవి చేసిన కోపంతో అడిగాడు లక్కీ బాబు. అందుకుగాను డెవిల్ బాబు ఒక చిన్న స్మైల్తో, పార్టీ కోడ్, అందరూ బ్లాక్ డ్రెస్లో వెళ్ళాలి అని సింపుల్ ఆన్సర్ ఇస్తే లక్కీ బాబు సాటిస్ఫై అవ్వలేదు. బ్లాక్ డ్రెస్ ఓకే, బట్ నీ హెయిర్ కూడా నాలాగే కాపీ కొట్టావు అని లక్కీ అదే సీరియస్ ఫేస్తో అడుగుతూ ఉంటే, డ్రెస్ కోడ్ అన్నాక A to Z సేమ్ టు సేమ్ ఉండాలి అని డెవిల్ బాబు కన్విన్సింగ్గా చెప్పినా దానికి జూనియర్ డెవిల్ మూతి ముడిచి గుర్రుగా చూస్తూ ఉంటే, నెక్స్ట్ వాడు అడగబోయే క్వశ్చన్ ముందుగానే ఎక్స్పెక్ట్ చేసిన రాణా వెంటనే చెవులు పట్టుకొని సారీ అన్నాడు వాడిని చూస్తూ. డెవిల్ బాబు సారీ చెప్పేసరికి నార్మల్ లుక్స్తో హ్యాండ్ ఫోల్డ్ చేశాడు లక్కీ. ఎక్స్ప్లెనేషన్ ఏంటి అన్నట్టున్నాయి బుజ్జిగాడి చూపులు. లైఫ్లో ఎవ్వరి ముందు ఎక్కడ తన ఈగోని వదలని మన ఈగో కింగ్ లక్కీ ముందు ఒక కాలు ఫోల్డ్ చేసి డౌన్ అవుతూ, నిన్ను ఫాలో అయితే నేను కూడా నీలా క్యూట్గా ఉంటానని ట్రై చేశాను అని చెప్పి ఇప్పుడు చేంజ్ చేసే అంత టైం లేదు, ఈసారికి మాఫ్ చేయవా అంటూ వాడి గెడ్డం పట్టుకొని రిక్వెస్ట్ చేశాడు. ఎప్పుడు ఎక్కడ డౌన్ అవడం చూడని రాణా బాబు తన ముందు నీల్ డౌన్ అవ్వడమే ఒక ప్రౌడ్ ఫీలింగ్తో ఉన్న లక్కీ బాబు కొంచెం కూల్ డౌన్ అయ్యాడు. ఓకే, 1 టైం ఓకే, నెక్స్ట్ టైం ఫాలో అయితే పనిష్మెంట్ ఇస్తాను అని ఒక రేంజ్లో డెవిల్ బాబుకి వార్నింగ్ ఇచ్చాడు. వాడి యాటిట్యూడ్కి వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ లేచి నిలబడ్డ రాణా, నువ్వు టీవీ చూడు అని టీవీ పెట్టి నేను వెళ్ళి అమ్మకి హెల్ప్ చేస్తాను అని అనగానే డౌట్గా చూశాడు బుజ్జిగాడు. ట్రస్ట్ మీ యాపిల్, నిజంగా హెల్ప్ చేస్తాను, పార్టీ టైం అవుతోంది అని ఆనెస్ట్గా చెప్పి వాడు సెట్ అవ్వగానే ఒక బాక్స్ తీసుకొని చైత్ర రూమ్కి వచ్చాడు. డోర్ ఓపెన్ చేసిన చైత్ర అవతారానికి ఒక ఐబ్రో రైజ్ చేసి నమిలి మింగేసేలా సీరియస్గా చూశాడు రాణా. బాబు డ్రాగన్ లుక్స్కి అప్పర్ బాడీ కవర్ చేసేలా కప్పుకున్న దుపట్టాని ఇంకా గట్టిగా పట్టుకొని, ఈ డ్రెస్ నాకొద్దు, నేను వేరే వేసుకుంటా అంటూ లోపలికి నడిచింది చైత్ర. ఫుల్గా షోల్డర్స్ క్లోజ్ చేసిన తనని వెనక నుంచి చూస్తూ లోపలికి వచ్చి డోర్ క్లోజ్ చేసిన రాణా బాక్స్ ఒక సైడ్కి పెట్టి, ఓపెన్ చేయి అన్నాడు హ్యాండ్ కప్స్ బటన్ రిమూవ్ చేస్తూ. ఏం ఓపెన్ చేయాలి అని గయ్యమన్న చైత్ర కవర్ చేసిన దుపట్టా లాగి పడేసి, ఎప్పుడు అదేయావా
వేరే ఆలోచన రాదా నీకు అని డెవిల్ బాబు సీరియస్ అవుతూ ఉంటే, బాబు మెలోడీ డ్రామాకి స్ట్రేంజ్ ఫేల్తో నీలుక్కుపోయిన చైత్ర ఫోర్ హెడ్ మీద ఫింగర్స్తో చిన్నగా ట్యాప్ చేసి తుళ్ళిపాటితో కళ్ళు టపటప కొడుతున్న పాపను సీరియస్గా చూస్తూనే కళ్ళతో చైత్ర పాప స్ట్రక్చర్ను స్కాన్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడు అదే పిచ్చితో మీరు కూడా చూడొద్దు అని కౌంటర్ ఇచ్చింది చైత్ర. తను సెలెక్ట్ చేసిన డ్రెస్ పాప బాడీ ఫిట్టింగ్కి ఎలా ఉందని చెక్ చేసుకుంటున్నాడు పాపం బిడ్డ. డెవిల్ బాబు కళ్ళు పెద్దవి చేసి అసహనంగా చూస్తూ ఉంటే హ్యాండ్స్తో అప్పర్ బాడీని కవర్ చేసుకుంది చైత్ర. బ్రతకనివ్వడం లేదు నువ్వు నన్ను. అరే అరే మనిషికి కొంచెమన్నా రెస్ట్ ఇవ్వాలి కదా అని అంటూనే తాను తెచ్చిన బాక్స్లో నుంచి తీసిన ఒక కాస్ట్లీ షాల్తో చైత్ర షోల్డర్స్ కవర్ చేశాడు రాణా. షాల్ సాఫ్ట్నెస్కి ఫింగర్స్తో స్మూత్గా టచ్ చేస్తూ దాని రిచ్నెస్కి కళ్ళతోనే ఖరీదు కడుతున్న చైత్ర సగం సగం బట్టలు వేసుకోవడం ఎందుకు, ఇలా కప్పుకోవడం దేనికి అని అంటూ రాణాను చూసింది. తన ప్రశ్నకి బదులుగా బీచ్కి డ్రెస్ ఎందుకు వేసుకెళ్ళావు అని వాడిగా ప్రశ్న ఎదురుగా రావడంతో వికాస్తో తన బీచ్కు వెళ్ళింది రాణా చూశాడని అర్థమైంది. ఆ రోజే ఇద్దరు రోడ్ సైడ్ ఆగింది. దాన్ని పట్టుకునే రోడ్ సైడ్ రొమాన్స్ అని బ్లేమ్ చేస్తున్నాడని బాబుని సీరియస్గా చూస్తూ, మీరు నన్ను ఫాలో అవుతున్నారా సార్ అని డౌట్గా అడిగింది. బాక్స్లో రిమైనింగ్ యాక్సెసరీస్ చూస్తున్న రాణా స్టిఫ్గా నిలబడుతూ తన ముందే ఉన్న చైత్రను షార్ప్గా చూశాడు. నా ముందున్న నిన్ను ఫాలో అవడం ఏంటి అన్నట్టుంది ఆ చూపు. అంటే ఎప్పుడు కాదు సార్, అప్పుడు నేను బీచ్కి డ్రెస్ వేసుకున్న విషయం మీకెలా తెలుసు అంది కార్నర్ చేస్తూ. అడిగితే ఆన్సర్ చెప్పే టైప్ కాదు కదా డెవిల్ బాబు. థమ్ ఫింగర్తో ఐబ్రో రబ్ చేసుకుంటూ చైత్రకు క్లోజ్గా వచ్చి తనని షార్ప్గా చూస్తూ ఉంటే, బీచ్కి డ్రెస్ కంఫర్ట్ సార్, అందుకే వేసుకున్నాను అని వారికి కావలసిన ఆన్సర్ ఇచ్చేసింది. ఎగ్జాక్ట్లీ, మన ఇండియన్ కల్చర్కి డ్రెస్ కంఫర్ట్, ఇక్కడ కల్చర్కి బికినీ కంఫర్ట్. లైక్ దట్ పార్టీకి ఈ డ్రెస్ కంఫర్ట్. ఇన్ని రోజులు నాతో ట్రావెల్ చేస్తున్న నీకు నా మెయింటెనెన్స్ ఎలా ఉంటుందో తెలుసు కదా అని అడగడంతో తన ప్రశ్నకు నిలువుగా తల కదులుతున్న చైత్ర కళ్ళలోకి లోతుగా చూస్తూ, యు ఆర్ మై పర్సనల్, ఆ స్టేటస్ నీలో కనిపించాలి. ఇక విప్పుకోవడం కప్పుకోవడం అంటావా, నా పక్కనుండగా నిన్ను చూడడం కాదు కదా, నీ షాడోని టచ్ చేయాలన్నా వాడిక బతకడు. ఐ నో ద లిమిట్స్, యూ డోంట్ వరీ అబౌట్ దట్ అండ్ డోంట్ ఫీల్ ఎంబారస్. ఇప్పటి వరకు నీకు అలవాటు లేకపోవచ్చు, బట్ ఇక నాతో లైఫ్ ఇలానే ఉంటుంది. సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే బికినీ కూడా వేసుకోవాలి. బీ రెడీ బేబీ అని అంటున్న డెవిల్ బాబు డెసిషన్కి కళ్ళు ఇంతింత చేసి చూస్తోంది షాక్ అండ్ సర్ప్రైజింగ్గా. నేను యాపిల్ గాడు బయటకు వెళ్తున్నాం, టెన్షన్ పడుతూ రిసార్ట్ మొత్తం తిరిగేకు, 30 మినిట్స్లో ఇక్కడ ఉంటాను అని క్లారిటీ ఇచ్చి, కత్తి లాంటి నీ బాడీ, దాన్ని బ్యూటీకి సపోర్ట్ చేయడానికి బయట పర్సన్ ఉంది, తనకి నువ్వు సపోర్ట్ చేస్తే నా సపోర్ట్ నీకు అవసరం రాకుండా పార్టీ స్టార్ట్ అవుతాం అని స్మూత్ వాయిస్తో వార్నింగ్ ఇచ్చి బయటకు వెళ్తున్న రాణాని కన్ఫ్యూజన్ ప్లస్ కంగారుతో చూస్తూ ఉండగానే లోపలికి వచ్చింది ఒక అమ్మాయి. తన డ్రెస్సింగ్ స్టైల్ చూసి మేక్ ఓవర్ బ్యూటీషియన్ అని తెలుస్తూ ఉంటే డెవిల్ బాబు ఇచ్చిన వార్నింగ్ మీనింగ్ తెలిసొచ్చి కామ్గా తనకి సపోర్ట్ చేస్తూ సైలెంట్ అయింది చైత్ర. వద్దన్న డ్రెస్సే ఒంటికి తగిలించిన బాబుతో ఇప్పుడు కాదు కూడదు అని రచ్చ చేసినా ఒరిగేది ఏమీ లేదు. ఎండింగ్ స్టేజ్కి నడుస్తున్న తన విష్ మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్కి రివర్స్ అయిపోతుంది. సో సైలెంట్గా కూర్చున్న పాప హెయిర్తో మేక్ ఓవర్ బ్యూటీషియన్ స్టన్స్ చేస్తూ ఉంటే మిర్రర్లో చూస్తూ లక్కీని తీసుకొని ఎక్కడికి పోయాడు అని బాడీని కదపకుండా బుర్ర హీట్ ఎక్కిస్తోంది చైత్ర. ఫారెస్ట్ రేంజ్లోని కపుల్స్ హెవెన్కి రీచ్ అయ్యారు లక్కీ రాణా. గ్రానీకి లక్కీ తన డ్రెస్ చూపించి స్టైల్గా చెప్తూ ఉంటే వాడిని వదిలేసి వచ్చిన రాణా సైడ్ రూమ్లో తను స్పెషల్గా కావాలని అడిగిన గిఫ్ట్ ఐటమ్స్ గ్రాండ్ పాతో కలిసి చెక్ చేసుకుంటూ ఉన్నాడు. పార్టీ ఎండింగ్లో ప్రజెంట్ చేయడానికి ప్లాన్డ్గా ప్రిపేర్ చేసుకున్నాడు రాణా. పర్సన్ను బట్టి వాళ్ళ అభిరుచిని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క కైండ్ ఆఫ్ గిఫ్ట్. వుడెన్ ఆర్టికల్స్, ఉలెన్ థింగ్స్, అన్నీ హ్యాండ్మేడ్, ప్రతిదీ కూడా అక్కడి ఫారెస్ట్ నుంచి కలెక్ట్ చేసిన నేచురల్ థింగ్స్. చైత్రకు కూడా ఇక్కడే ఆ షాల్ తీసుకున్నాడు. అరుదుగా మాత్రమే దొరికే ఆ షాల్ విలువ మన ఇండియన్ కరెన్సీలో లక్షల్లో ఉంటుంది. అన్నీ పర్ఫెక్ట్ అనుకున్నాక పార్టీ జరిగే హోటల్కి అవన్నీ తన వెహికల్లో పంపిస్తానని విష్ణువర్ధన్ చెప్పడంతో ఓకే అన్నాడు రాణా.
రాణా బుజ్జిగడతో వస్తున్నాడని స్పెషల్గా లక్కీ కోసం ప్రిపేర్ చేసిన రెడ్ వెల్వెట్ కేక్, కొన్ని ఫ్రూట్స్, కుకీస్ ఇస్తే థ్యాంక్స్ చెప్పి అవి తీసుకుని రిటర్న్ అయ్యారు రాణా, లక్కీ. కేక్ తినకుండా వడిలో పెట్టుకొని బయట నేచర్ని అబ్జర్వ్ చేస్తున్న లక్కీని అది నీకే ఇచ్చారు తిను అని చెప్పాడు రాణా. అమ్మతో షేర్ చేసుకుంటా అన్నాడు మన బుజ్జిగాడు, కనీసం తల తిప్పి కూడా చూడకుండానే. చైత్ర మీద వాడుకున్న ప్రేమకి జెలస్ ఫీల్ డెవిల్ బాబులో. నాకు కూడా షేర్ చేస్తావా అని రాణా అడగడమే ఆలస్యం. గిరుక్కున తల తిప్పి చూసిన లక్కీ కళ్ళు ముడిచి చూస్తూ ఉన్నాడు. ఏంట్రా చూడటం అని అడిగిన రాణా కళ్ళతోనే భయపెట్టడానికి ట్రై చేస్తూ ఉన్న లక్కీ కష్టానికి ముద్దుగా నవ్వుతూ అడిగాడు. ఐ హేట్ యూ తెలుసు కదా అని సీరియస్గా అడుగుతూ ఉంటే సూదెట్టి గుచ్చినట్టుంది రాణాకు. బట్ వాడి నుంచి ఆ హేట్నెస్ కూడా ఇష్టంగా అనిపిస్తోంది తనకు. నా ఫేవరెట్, నేను అమ్మతోనే షేర్ చేసుకుంటా, ఇంకెవ్వరికీ షేర్ ఇయ్యను అంటున్న వాడి చేతులు ల్యాప్లో ఉన్న బాక్స్ని కవర్ చేస్తూ ఉంటే సన్నటి స్మైల్తో అడిగాడు రాణా, నీ ఫేవరెట్స్ ఏంటి అని. ఆన్సర్ చెప్పే అలవాటు మన బుజ్జిగడికి కూడా లేదు కదా, అవసరమా అన్నట్టు ఒక షార్ప్ లుక్ విసిరి తల తిప్పేశాడు. ఒరే యాపిల్ చెప్పరా, నీ ఫేవరెట్స్ చెప్తే నేను అవి అడగను అని రాణా రివర్స్లో వచ్చేసరికి ఓసారి సాలోచనగా డెవిల్ బాబుని పైనుంచి కిందకి చూసి, అటుకుల పాయసం ఈజ్ మై ఫేవరెట్, నెక్స్ట్ నాకు నచ్చినవన్నీ నా ఫేవరెట్సే అనేసి, నువ్వు నన్ను యాపిల్ అనుకు, నా పేరు లక్కీ, లక్ష్మీ నరసింహ అని వాడిగా వేడిగా చెప్పి తల తిప్పేసిన యాపిల్ గడ్ యాటిట్యూడ్కి మురిసిపోతూనే, ఇదేంటి ఇంత ఓల్డ్ నేమ్ పెట్టింది ఈ కంగారు పక్షి అని అనుకుంటూనే కార్ రిసార్ట్ ముందు ఆపాడు. తన బాక్స్తో సహా దిగి లోపలికి వెళ్తూ ఉంటే పెద్ద పెద్ద అడుగులతో వెనక్కి వచ్చిన రాణా వాడి కోసం మెయిన్ డోర్ ఓపెన్ చేసి పట్టుకున్నాడు. అన్ని పనులు అయ్యగారితోనే చేయించుకోవాలని ఫిక్స్ అయిన లక్కీ బాబు డెవిల్ బాబు సర్వీసెస్ని ఎంజాయ్ చేస్తూ టీవీగా లోపలికి వస్తే ఆ వెనక్కి నవ్వుతూ వచ్చిన రాణా కూడా స్టాండింగ్ పొజిషన్లో ఉన్న చైత్రను చూసి ఫ్రీజ్ అయ్యాడు. డ్రెస్ మేకోవర్ కృషి ఫలించి మేడ్ ఇన్ హెవెన్ అన్నట్టు ఉంది అపరంజి బొమ్మ చైత్ర. వత్తైన చైత్ర లాంగ్ హెయిర్ను లైట్గా కర్ల్ చేసి సైడ్ నుంచి తీసిన ఫ్రెంచ్ నాట్స్తో లేయర్స్గా డివైడ్ చేసిన హెయిర్ కింద నుంచి సెంటర్కి తెచ్చి బన్ పెట్టి మిగతా హెయిర్ని ఫ్రీగా వదిలేసింది. సెంటర్లోని ఫ్రెంచ్ బన్ మీద స్టోన్స్ బ్రూష్తో హైలైట్ చేసి ఫేస్కి ఒక సైడ్ సన్నటి బేబీ హెయిర్, రెండో సైడ్ 1/4 హెయిర్ సెట్ చేయడంతో హాఫ్ షోల్డర్ డ్రెస్ మరింత హైలైట్ అయింది. మెడలో ప్లాటినం సింగిల్ పీస్ డైమండ్ పెండెంట్ చైన్, దానికి మ్యాచింగ్ హెవీ డైమండ్ ఇయర్ రింగ్స్, ఫేస్కి లైట్ మేకప్ విత్ డార్క్ లిప్స్టిక్ అండ్ డ్రెస్కి సూటబుల్గా 3 ఇంచ్ పాయింటెడ్ హీల్ షూస్. రొటీన్కి కంప్లీట్గా ఎగనెస్ట్గా ఉన్న చైత్ర ఫైనల్ లుక్ ఆసమ్. లక్కీ అయితే కొన్ని క్షణాలు చూస్తున్నది తన అమ్మనేనా అనే డౌట్ పడ్డాడు కూడా. చైత్ర కూడా లిటిల్ బిట్ ఎంబారసింగ్ ఫీల్ అండ్ షై ఫీలింగ్తో చూస్తూ ఉంటే అప్పటి వరకు భద్రంగా పట్టుకున్న బాక్స్ వదిలేసి, అమ్మా నువ్వు సూపర్, డబల్ సూపర్ అంటూ ముందుకు దౌడు తీశాడు లక్కీ. వాడు వదిలేసిన కేక్ బాక్స్ రాణా చేతిలో ఉంది. బట్ తన కళ్ళు మాత్రం చైత్ర మీదనే స్ట్రక్ అయ్యాయి. పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది అనుకున్న డ్రెస్ అంతకు మించి ఉండడంతో పర్ఫెక్ట్ కన్నా మించిన వర్డ్ కోసం వెతుకుతున్న రాణా హార్ట్ మామూలుగా లేదు. దగ్గరికి వచ్చిన లక్కీ హ్యాపీనెస్కి ముందుకు వంగి ఇష్టంగా వాడి హెడ్ మీద కిస్ చేస్తూనే రాణా బాబును చూసింది చైత్ర. మామూలుగానే చైత్రను కొరుక్కు తినేసేలా చాలా డిఫరెంట్గా చూస్తాడు డెవిల్ బాబు. ఇక ఇప్పుడు బాబు గారి కళ్ళల్లోని ఫీలింగ్కి చైత్రలో ఏదో తెలియని భయం. బిడియంగా కళ్ళు కిందకి దించేసి, ఎక్కడికి వెళ్ళారు అని లక్కీని అడుగుతూ ఉంటే చైత్ర చూసిన కొన్ని సెకండ్స్లోనే తన కళ్ళల్లో మాటలకి అందని ఫీలింగ్ అబ్జర్వ్ చేసిన రాణా దగ్గరికంతా వచ్చేసరికి తల పైకెత్తకుండా కళ్ళను మాత్రమే క్రాస్గా పైకి పెట్టి చూస్తున్న చైత్రను కన్నార్పకుండా చూస్తూనే తనని క్రాస్ చేసి రూమ్లోకి వెళ్ళిపోయాడు రాణా. ఆ కొన్ని క్షణాల టెన్షన్తో ఊపిరి బిగించిన చైత్ర బాబు ఇచ్చిన జర్క్తో ఒక్కసారి గుండాగి మళ్ళీ కొట్టుకుంటున్న ఫీలింగ్. ఏమి చెప్పకుండా తనకు షాక్ ఇచ్చి వెళ్ళిపోతున్న బాబుని కోపంగా చూస్తూనే ఆ బాక్స్లో ఏముంది అని కొడుకుని మళ్ళీ అడిగింది చైత్ర. ఎక్కడికి వెళ్ళింది, ఏం తెచ్చింది అన్నీ క్లియర్గా చెప్పి, నువ్వు డ్రెస్లో బ్లాక్ గెంజిలో సూపర్గా ఉన్నామ్మా
అంటున్న లక్కీ కళ్ళలో హ్యాపీనెస్కి ఇబ్బందిగానే వాడి ముందు మోకాళ్ళ మీద కూర్చుంది చైత్ర. నువ్వు కూడా ఈ సూట్లో ప్రిన్స్లా ఉన్నావు అంటూనే తన కళ్ళ కాటుక తీసి లక్కీ చెవి వెనుకగా పెడుతూ, ఈ 4 డేసే నాన్న, తర్వాత మనం మన ఒరిజినల్ లైఫ్లోకి వెళ్ళిపోతాం, అప్పుడు ఈ డ్రెస్సులు ఉండవు అని చెప్తూ ఉండగానే ఏదో పగిలిన సౌండ్ రావడంతో ఉలిక్కి పాటుతో తిరిగి చూసిన చైత్రకు ఆ డ్యామేజ్కు కర్త కర్మ క్రియ అయిన డెవిల్ బాబు కళ్ళలోనే ఆగ్రహపు జ్వాలలు చైత్రను భస్మం చేసేసేలా ఉన్నాయి. కేక్ బాక్స్తో నిలబడ్డ రాణా కోపానికి గొంతులోని మాట గొంతులోనే మింగేసి లేచి నిలబడుతున్న చైత్రను దాటి చూస్తున్న లక్కీ తనను చూసే లోపే మండుతున్న కళ్ళలోని కోపాన్ని కూలింగ్ గ్లాస్తో కవర్ చేసేశాడు రాణా. లక్కీని పిలిచి కేక్ బాక్స్ వాడికిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టి రమ్మని చెప్పడంతో బాక్స్లో ఉన్నవి చైత్రకు చూపించి, వచ్చాక తిందాం, నేను ఫ్రిడ్జ్లో లాక్ చేసేస్తా అంటూ ఒక కంట రాణాను చూస్తూ వెళ్ళాడు లక్కీ. తింటే అయిపోతావు అన్నట్టున వాడు వార్నింగ్ లుక్స్కి నవ్వుతూ చైత్ర ముందుకు వచ్చాడు డెవిల్ బాబు. తన మిస్టేక్ ఏంటో అప్పటికే సెన్స్ చేసిన చైత్ర వార్నింగ్కి ప్రిపేర్డ్గా ఉంది. చెప్పక్కర్లేదు నీకు, యు నో ఎవ్రీథింగ్. వాడు ప్రిన్స్ అయితే వాడి తల్లి క్వీన్, వాడి బాబు కింగ్ అని స్మూత్ వాయిస్తో చెప్తూనే చైత్ర గులాబీ బుగ్గల మీద నుంచి చిటికెన వేలుతో రాస్తూ పైకి వెళ్ళిన రాణా తన కొనగంటి కాటుకని ఆ ఫింగర్తో తీసుకొని చెవి వెనుక దిష్టి చుక్క పెడుతూ, నేను అనుకున్న దానికన్నా ఎక్కువ అందగత్తెవే నువ్వు అని కళ్ళు విప్పార్చిన బార్బీ బొమ్మల బెదురుగా చూస్తున్న చైత్ర భయానికి ఒక కిల్లింగ్ స్మైల్తో, నా కళ్ళకు కనిపించే అందం కన్నా ఇంకా నీలో ఏదో ఉంది, ఐ గాట్ ట్యాంగిల్డ్ ఇన్ దట్, బ్యాక్ టు ఒరిజినల్ లైఫ్ అని డ్రీమ్స్ వేయకుండా నాతో స్లీప్లెస్ నైట్కి ప్రిపేర్ అయిపో అని చెప్పి డార్క్ లిప్స్టిక్లో టెంప్ట్ చేస్తూ ఉన్న చైత్ర లిప్స్ మీద చూపుడు వేలుతో ట్యాప్ చేసి కమ్ అని లక్కీ రావటంతో వాడిని ఎత్తుకొని బయటకు నడిచాడు రాణా. అప్పటి వరకు అతి కష్టంగా కంట్రోల్ చేసిన హార్ట్ బీట్ హై స్పీడ్లో పరిగెడుతూ ఉంటే కిచెన్లోకి వెళ్ళి హాఫ్ బాటిల్ వాటర్తో హార్ట్ను టెన్షన్ని కంట్రోల్లో పెట్టిన తర్వాత వెళ్ళి కార్ ఎక్కింది చైత్ర బేబీ. హార్ట్ని బెదరగొట్టినప్పుడు ఉన్న సేమ్ స్మైల్ ఇంకా అలాగే ఉంది డెవిల్ బాబు లిప్స్ మీద. మరి బాబు అడిగినట్టు స్లీప్లెస్ నైట్కి చైత్ర బేబీ రెడీ అవుతుందా? చైత్ర రాణా ఒక్కటి కానున్నారా? లేక స్విస్ ట్రిప్ మాత్రమే వాళ్ళ ఇద్దరి మధ్య హ్యాపీ మూమెంట్స్గా మిగిలిపోనుందా? తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.